సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కథలో ఆడతీతువు మగతీతువుకి మరొక కథ చెబుతాను అని అన్నది కదా, ఆ కథేంటో ఇప్పుడు విందామా? అలాగే మమ్మీ. అనగనగా ఓ చెరువు. ఆ చెరువులో 3 చేపలు ఉండేవి. హాయిగా ఆనందంగా ఉండేవి. కాలం ఒక్కలా గడవదు కదా. ఓసారి ఏమైందంటే ఎండలు బాగా మండిపోయాయి. వానలు కురవడం మానేశాయి. ఏమవుతుంది? కరువు వచ్చి పడింది. దాంతో చెరువు ఎండిపోసాగింది. ఎండిపోయిన చెరువులో చేపలు ఉండలేవు కదా, బతకలేవు కూడా. అందుకని భయపడ్డాయి. అంటే మమ్మీ, చేప నీళ్ళలో మాత్రమే బతుకుతుందా? నేల మీద బతకలేవా? అవునమ్మా, నేల మీద చేపలు బతకలేవు. మమ్మీ, మరైతే నువ్వు ఆ రోజు చేపల తొత్తి కరుగుతున్నప్పుడు కొన్ని చేపలేమో నేల మీద పడ్డాయి. నువ్వు వాటిని చాలా సేపటి తర్వాత కదా తొత్తిలో వేసావు. అప్పుడే చేప చచ్చిపోలేదు కదా. నేల మీద ఎక్కువసేపు అవి ఉండలేవు నాన్నా. అదే కప్పనుకో, నేల మీదైనా నీటి మీదైనా చాలాసేపు ఉండగలవు. అర్థమైందా? ఓహో, అవునా? సరే కట్ చెప్పు మమ్మీ, వింటాను. అలా భయంతో ఓ చేప ఏమన్నదంటే, చూస్తున్నారు కదా, చెరువు ఎండిపోతోంది. వానలు కురిసే అవకాశమే లేదు. అటువంటప్పుడు ఇక్కడ ఉండి ప్రాణాలు పోగొట్టుకునే కంటే కొద్ది దూరంలో ఒక పెద్ద చెరువు ఉంది. అది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎండిపోదు. మా తాతల కాలం నుంచి దాని గురించి నేను వింటూనే ఉన్నాను. అక్కడికెళ్దాం. ఆ పెద్ద చెరువును చేరుకునేందుకు ఇక్కడ ఈ చెరువు నుంచి సన్నని కాలువ ఒకటి ఉంది. అదృష్టం బావుండి ఆ కాలువ ఇంకా ఎండిపోలేదు. ఇదే అదనుగా వెళ్ళిపోదాం అక్కడికి. జాగ్రత్తపడి ప్రాణాలు దక్కించుకుందాం అని అంది. తొలి నుంచి ఈ చేపకు అన్నింటా ముందు జాగ్రత్తలు చాలానే ఎక్కువ. అందుకే దీనిని అనాగత విధాత అని అంటారు. దీని పేరు కూడా బహుశా అదే. మమ్మీ, దీని పేరు కూడా మార్చేద్దామా? ఎందుకో చాలా పెద్దగా అనిపిస్తుంది మమ్మీ. అలాగే, ఏం పేరు పెడతావింతకి? అనాగత అందాం మమ్మీ. ఎలా ఉంది, బాగుందా? సూపర్ నానా, చాలా బావుంది. ఇలా ఈ ముందు జాగ్రత్త కలిగిన అనాగత చేప చెప్పినది మిగిలిన 2 చేపలు వినిపించుకుంటున్నట్టు లేదు. దాని మాటల్ని పట్టించుకొన్నట్టుగానే ప్రవర్తించాయి మిగిలిన 2 చేపలు. అప్పుడు అనాగత, మీకే చెప్పింది, విన్నారా నా మాటలు అంటూ రెట్టించింది. అప్పుడు మిగిలిన చేపలు ఇలా అన్నాయి, విన్నాం కాని ఇప్పటినుంచే కంగారు పడడం అనవసరం. ఎన్ని చూడలేదు ఇలాంటి ఎండల్ని. ఈ ఎండలు పోతాయి, వానలు పడతాయి. మరి ఇంతలో భయం దేనికి? ఒకవేళ వానలు పడక ఇలాగే ఎండలు మండిపోయి ఈ చెరువు పూర్తిగా ఎండిపోతే అప్పుడు చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాం అంది 2వ చేప. దీని పేరు ప్రత్యున్నమతి. దీనికి బద్ధకం కూడా చాలా ఎక్కువే. పైగా అన్నిటికీ ముందు నుంచే జాగ్రత్తలు పడడం అంటే మహా చిరాకు. ఎప్పటికి ఏది అవసరమో అప్పుడే ఆలోచిద్దామనే మనస్తత్వం కలిగింది ఈ చేప. అప్పుడు అనాగత ఇలా అంది, ఇంతకీ నీ సంగతేంటి అని 3వ చేపను. 3వ చేప, ఏంటి అంటే ఏం చెప్పమంటావు? ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. దేన్ని మనం ఆపలేం. అంతా ఆ భగవంతుని నిర్ణయం అన్నది. దీని పేరు
యద్భవిష్యం. నీరసంగా నిరాశగా మాట్లాడడం దీనికి మొదటి నుంచి అలవాటు. దేవుణ్ణి పూర్తిగా నమ్మదు. కాకపోతే దేవుడి మీద భరోసా వేసి తిరుగుతూ ఉంటుంది. అనాగతకి వాళ్ళిద్దరి ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు. చేజేతిలో చావుని కొని తెచ్చుకుంటున్నారు అనుకుంది. పెద్దదానిగా మంచేదో చెప్పాను, వినలేదు. నా దారి నేను చూసుకోవడంలో తప్పులేదు అనుకుంది అనాగత. ఓ తెల్లవారుజామున చల్లని వేళ కాలువ ద్వారా ప్రయాణించి పెద్ద చెరువుకి చేరుకుంది. నిండుగా నీరున్న ఆ చెరువులో ఎంచక్కా జీవించసాగింది. మమ్మీ, మరైతే ఆ 2 చేపల సంగతేంటి? ఏముంది, చూస్తుండగానే ఎండలు మరింతగా మండిపోయాయి. వానలైతే అస్సలే కురవడం లేదు. కరువు తీవ్రమైపోయింది. దాంతో అనాగత చెప్పినట్టుగానే ప్రత్యున్నమతి యద్భవిష్యం ఉంటున్న చెరువు ఎండిపోయింది. నీళ్లు బాగా తగ్గిపోయాయి. ఆ చెరువు నుండి పెద్ద చెరువుకు వెళ్లే కాలువ కూడా ఎండిపోయింది. మమ్మీ, అయితే పెద్ద చెరువు దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదా ఇంకా? అంతేగా నానా, చెరువుకు చేర్చే కాలువే ఎండిపోతే పాపం ఇంకెలా వెళ్ళగలవు? అయ్యో, అయితే పాపం కదా మమ్మీ ఆ 2 చేపలు. పాపమెందుకు తల్లి? ఇలాంటి ప్రమాదం ఏదో రోజు వస్తుందని పాపం అనాగత అప్పుడే చెప్పింది కదా, పట్టించుకున్నాయా? లేదు. కాబట్టి ఇప్పుడు బాధను అనుభవించడం తప్పదు. అందుకే పెద్దవాళ్ళు చెప్పే మాటల్ని ఎప్పుడూ తేలిగ్గా తీసిపారేయకూడదు అంటారు. కాబట్టి నువ్వు ఇక మీదట మమ్మీ చెప్పినట్టు, ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టు జాగ్రత్తగా వింటావా? ఎందుకు విన్నాను మమ్మీ? చాలా చక్కగా వింటాను. ఎందుకంటే నేను చాలా గుడ్ కదా. అవును తల్లి, నువ్వు నిజంగానే బంగారు తల్లివి. మరి కథలోకి వెళితే, ఇంతలో జాలర్లు వచ్చి చెరువులో వలలు విసిరి చేపల్ని పట్టడం మొదలెట్టారు. యద్భవిష్యం వలలో చిక్కుకుంది. చిక్కుకున్న అనేక చేపలతో పాటుగా యద్భవిష్యాన్ని కూడా బుట్టలో పెడుతుంటే తప్పించుకునే ప్రయత్నం చేసి జాలరి చేతుల్లో నుంచి జారిపోయింది. దాంతో కోపం తెచ్చుకున్న ఆ జాలరి యద్భవిష్యాన్ని అందుకొని చెరువులో ఉన్న రాయికేసి కొట్టి చంపేశాడు. జరిగిందంతా చూసి గుండెలు జార్చుకుంది ప్రచ్ఛన్నమతి. ఏం చెయ్యాలి? ఎలా తప్పించుకోవాలి? ప్రాణాలు ఎలా నిలుపుకోవాలి అని పదే పదే భయపడుతూ ఆలోచించి ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయం ప్రకారం చచ్చినట్టుగా నటించింది. ఎలాంటి కదలికలు లేక పడి ఉంది అక్కడ. చచ్చిందిది అనుకొని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు జాలరి. బుట్టలో చేపలు పడుతున్నప్పుడు కిందకి జారిపడినా ప్రత్యున్నమతిని చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు ఆ జాలరి. అదే అవకాశంగా నానా కష్టాలు పడి జాలరి కంట పడకుండా తప్పించుకొని మళ్ళీ చెరువులోకి చేరి ఊపిరి పీల్చుకుంది ప్రచ్ఛన్నమతి అంటూ కథ ముగించింది ఆడతీతువు. కథను ముగించి ఆడతీతువు మగతీతువును చూసి, కనీసం ఇప్పటికైనా ఈ కథ అర్థమయ్యిందా? ఈ కథలో నుంచి నీతిని కనీసం ఇప్పుడైనా నువ్వు గ్రహించగలుగుతున్నావా అని ప్రశ్నించింది. ఈసారి కూడా మగతీతువు భార్యని చూసి, తను ఏం చెబుతుందో విందామని, నాకేమీ అర్థం కాలేదు, అదేదో నువ్వే చెప్పు అన్నట్లు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ఆడతీతువు ఇలా అన్నది. ముందు జాగ్రత్తపడి అనాగత ఎంచక్కా హాయిగా ఉంటే అప్పటికప్పుడు ఆలోచించి ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకుంది ప్రచ్ఛన్నమతి. ఏ ఆలోచన లేక అంతా దేవునిదే భారమని తేలిగ్గా తీసుకున్న యద్భవిష్యం ఏమయింది? చచ్చిపోయింది కదా మమ్మీ. చివరికి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అందుకని పెద్దలేమంటారంటే, ముందు జాగ్రత్తే మంచిది అని ముందే మేల్కోమంటారు. దేవుడు దెయ్యమని కాలాన్ని ఖర్చు చేయకూడదు. అప్పుడు మగతీతువు ఇలా అంది. అనడానికేముంది, పెద్దలు ఏవైనా అంటారుగాని నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. సముద్రం పొంగదు, పొంగినా చెలియల కట్టదాకా దాటదు. ఒకవేళ దాటినా మన చెట్టంత ఎత్తుకు అలలేమీ వచ్చి పడవు. వచ్చినా నువ్వు పెట్టే గుడ్లను ఆ అలలు తీసుకొని పోవులే. ఒకవేళ అన్నీ జరిగి గుడ్లను అలలు పట్టుకుని వెళ్తే అప్పుడు చూపిస్తాను నా తడాక. పిలిస్తే పలికే గరుత్మంతుడున్నాడు నాకు, వచ్చి సముద్రుణ్ణి ఒనిచేస్తాడు అన్నది. అయ్యో అంటూ ఏదో ఆడతీతువు చెప్పబోతుంటే
పట్టించుకోక అక్కడ్నుంచి ఎగిరిపోయింది మగతీతువు. అలా కొన్నాళ్ళు గడిచాయి. ఆడతీతువు గుడ్లు పెట్టింది. అది భయపడ్డట్టుగానే ఓ పున్నమి వేళ సముద్రానికి ఆటుపోటులు ఎక్కువయ్యాయి. అలలు అంతెత్తున ఎగసిపడుతూ ఉన్నాయి. చెట్టంత ఎత్తుకు అలలు వచ్చిపడి కొమ్మల్లో ఉన్న తీతువు గుడ్లు కొట్టుకుపోయాయి. అనుకున్నట్టుగానే అంతా జరగడంతో ఆడతీతువు దుఃఖాన్ని ఆపలేకపోయారు ఎవ్వరూ. గగ్గోలుగా ఏడ్చిందది. మగతీతువుతో ఇలా మొత్తుకుంది. ముందుగానే నీకు నేను చెప్పాను, వినలేదు. చూడు ఇప్పుడేం జరిగిందో, నా గుడ్లన్నీ కొట్టుకుపోయాయి అంటూ ఏడుస్తూ ఆడతీతువుని ఓదార్చజూసింది మగతీతువు. కాని ఆడతీతువు దగ్గరకు రాలేదు. మగతీతువుకి దూరంగా జరిగి మరింతగా ఏడవసాగింది. గరుత్మంతుడు ఉన్నాడన్న ధైర్యంతో సముద్రాన్ని తక్కువ అంచనా వేసింది మగతీతువు. వేసినందుకు ఎంత పని జరిగిపోయింది. గుడ్లన్నీ కొట్టుకుపోయింది. సముద్రుని తలొంచాలి, వంచి తీరాలి అనుకుంది మగతీతువు కోపంతో. దగ్గర్లో ఉన్న మిగిలిన పక్షుల్ని కలిసి సభను ఏర్పాటు చేసింది. జరిగిన దారుణం అంతా చెప్పింది. పట్టించుకోకపోతే, తగిన శిక్ష వేయకపోతే ఈ సముద్రుడు ఇట్టే చెలరేగిపోతాడు. ఇవాళ గుడ్లను పట్టుకుపోయాడు, రేపు మిమ్మల్ని నన్ను కూడా పట్టుకుపోతాడు. ఈ అన్యాయాన్ని మనం ఎదిరించి తీరాలి. మన రాజు గరుత్మంతుడి సంగతి ఈ సముద్రుడికి తెలియదు. అతనికి గనక కోపం వస్తే ఈ సముద్రానంతా ఒక్క గుక్కలో పీల్చేస్తాడు అని మగతీతువు కోపాన్ని వెళ్ళగక్కింది. మిగిలిన పక్షులు కూడా మగతీతువుకి వంత పాడుతున్నట్టుగా అవునవును పీల్చేస్తాడు అని అనడం మొదలెట్టాయి. అందుకని మనందరం గరుత్మంతుణ్ణి ప్రార్థిద్దాం. అతను తప్పకుండా ఇక్కడికి రావాలి. ఈ సముద్రుడి పొగరు అణచాలి అని గట్టిగా తీర్మానంతో అన్నాడు మగతీతువు. తీర్మానానికి సై అంటూ మిగిలిన పక్షులు కూడా అవును అవును అంటూ అరిచాయి. పక్షులన్నీ గరుత్మంతుని గురించి ప్రార్థించడం మొదలెట్టాయి. ఆహారం తీసుకోలేదు, నీరు ముట్టలేదు. కొమ్మల మీద కొలువుదీరి ఏకాగ్రతగా గరుత్మంతుణ్ణే పదే పదే స్మరించడం మొదలెట్టాయి. ఆఖరికి గరుత్మంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అని అడిగాడు. పక్షులన్నీ మగతీతువుకు జరిగిన నష్టాన్ని వివరించాయి. కూడబలుక్కొని కష్టాన్నంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఈ సముద్రం చేసిన ఘోరం అంతా ఇంతా కాదు అని మొత్తుకున్నాయి. మహారాజా, మీరు బుద్ధి చెప్పాల్సిందే, లేకపోతే ఈ సముద్రుడు మమ్మల్ని బతకనివ్వడు అన్నాయి. వారి బాధ, భయం, కోపాన్ని తెప్పించాయి గరుత్మంతునికి. సముద్రుడా అంటూ పెద్ద కేక పెట్టాడు గరుత్మంతుడు. పెద్ద పెద్ద రెక్కల్ని సముద్రం మీద చాచి ఆకాశానికి కనిపించకుండా చేశాడు సముద్రుణ్ణి. అతన్ని గుక్కెట పట్టడానికి నోరు తెరిచాడు. సముద్రుడు వణికిపోయాడు అది చూసి. అంటే మమ్మీ, సముద్రం అంత పెద్దగా ఉంటే సముద్రం ఓడు కూడా భయపడతాడా? అవునమ్మా, ఎంతటి గొప్పవారైనా న్యాయానికి ధర్మానికి భయపడి తల వంచాల్సిందే. కాని ఇక్కడ గరుత్మంతుడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నది సముద్రుడికి పాపం తెలుసు. అయితే ఇంతకు తెగిస్తాడు అనుకోలేదు. ఇప్పుడింకా ఆలస్యం చేస్తే తన ఉనికికే ప్రమాదం అనుకొని తీతువు గుడ్లను చేతిలో ఉంచుకొని ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు. వావ్, సూపర్ మమ్మీ! గుడ్లతో ప్రత్యక్షమైన సముద్రుడు ఇవిగో గుడ్లు తీసుకో అంటూ అందించాడు. అప్పుడు గరుత్మంతుడు ఇవ్వాల్సింది నాకు కాదు, అక్కడ అని మగతీతువును చూపించాడు. గుడ్లను మగతీతువుకి అందించాడు సముద్రుడు. గుడ్లను అందుకున్న మగతీతువు వాటిని భార్య అయిన ఆడతీతువు చేతిలో ఉంచింది. గుడ్లను చూసుకుని ఆనందిస్తూ ఉన్న ఆడతీతువుని చూసి గట్టిగా నిట్టూర్చింది మగతీతువు. అప్పుడు గరుత్మంతుడు ఇలా అన్నాడు. ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటి పనులు చేసి మా జాతికి కష్టం కలిగించావో నువ్విక్కడ ఉండవు అంటూ సముద్రాన్ని హెచ్చరించాడు గరుత్మంతుడు. ఆ మాటలకు సమాధానంగా సముద్రుడు తప్పైపోయింది, క్షమించండి అంటూ తలదించుకున్నాడు. విజయాన్ని వరించినట్టుగా పక్షులన్నీ ఆనందంతో ఉప్పొంగిపోయాయి. గరుత్మంతుణ్ణి కీర్తిస్తూ ఒక్క పెట్టున కూశాయి. రెక్కలతో వాటిని దీవిస్తూ గరుత్మంతుడు కూడా అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇలా అన్ని కథలు ముగించాడు దమనకుడు. సమాధానం కోసం సంజీవకుణ్ణి చూశాడు. తరువాత ఏం జరిగిందో
రేపటి భాగంలో విందాం, సరేనా? అలాగే అమ్మా.